నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఈరోజు చాలా విశేషమైన రోజండి. శ్రావణ మంగళవారము, అలాగే నాగపంచమి, అలాగే ఆంజనేయ స్వామికి ఇష్టమైన రోజన్నమాట. అయితే నాగపంచమి సందర్భంగా ఈరోజు నాగులన్నిటికీ అధిదేవతగా చెప్తున్నటువంటి మానసాదేవి గురించి మీకు చెప్పాలనిపించిందండి. అయితే మన హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెప్తారు. ఒక్కో ప్రాంతం వాళ్ళు ఒక్కో రకంగా దేవుళ్ళని పూజిస్తారు. అయితే ఉత్తర భారతదేశంలో ఈ మానసాదేవిని భయంతోనూ భక్తితోనూ పూజిస్తారనమాట. ఈవిడ నాగులందరికీ అధిపతి అని చెప్తారు. అలాగే సంతానానికి ఐశ్వర్యానికి కూడా ప్రతీక అని చెప్తారు. బెంగాల్లో ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రదేశాలన్నింటిలో కూడా ఈవిడకి ఫోటోలు కూడా ఇంట్లో పెట్టేసుకుని పూజ చేస్తూ ఉంటారు. ఈవిడ వడిలో ఒక కుమారుడు, తలపైన ఒక పాము పడగతోటి ఈవిడ ఉంటుందిట. ఈవిడ గుడి మనకి హరిద్వార్లో ఉన్నటువంటి బిల్వ పర్వతం మీద ఉందండి. చాలామంది అక్కడికి దర్శనం చేస్తూ ఉంటారు. వివాహాలకి పిల్లలకి కూడా ఎంతో ముఖ్యమైనది అని చెప్తారనమాట. ఆ పిల్లాడు ఆవిడ కుమారుడైనటువంటి అస్థీకుడని చెప్తారనమాట. అయితే ఈవిడ భర్త పేరు జగత్కారు. ఈ జగత్కారు ఈవిడని వివాహం ఆడడానికి ఒక కథ ఉందని చెప్తారు. ఈయన ఒకరోజు అడవిలో వెళ్తుంటే అందరూ చెట్టు కింద తలకిందులుగా పిశాచాల్లో వేలాడుతూ ఉంటే, ఎవరు మీరందరూ ఎందుకు ఇలా వేలాడుతున్నారని చెప్తే, మేమంతా నీ పూర్వీకులము, నువ్వు వివాహం చేసుకోలేదు, అందుకనే మాకు ఉత్తమగతులు కలగలేదు అని వాళ్ళందరూ జగత్కారుకి చెప్పేసరికి ఆయన ఈ మానసాదేవిని వివాహం ఆడారని చెప్తారనమాట. వీళ్ళిద్దరికీ కలిగిన కుమారుడే ఈ అస్థీకుడు. అయితే ఈ అస్థీకుడుకి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది అని చెప్పి చెప్తారనమాట. అయితే జన్మేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటాడు. ఆ సర్పయాగంలో పాములన్నీ పడి మలమల మాడిపోతూ ఉంటే ఈ మానసాదేవి తన కుమారుడైన ఈ అస్థీకుడిని పంపించి ఆ యాగాన్ని ఆపమని చెప్తుందనమాట. అప్పుడు ఈ అస్థీకుడు జన్మేజయుడి దగ్గరికి వెళ్ళేసరికి జన్మేజయుడు సాధారణంగా ఆహ్వానించి ఏ పని మీద వచ్చారని అడిగితే ఇట్లాగా తక్షణమే ఆ యాగాన్ని ఆపేయమని చెప్తాడనమాట. ఆ రకంగా జన్మేజయుడు సర్పయాగాన్ని ఆపేస్తాడు. దానివల్ల పాములన్నీ కూడా రక్షించబడతాయి. ఈ పాములన్నీ కూడా ఈ మానసాదేవి దగ్గరికి వెళ్ళి తమ కృతజ్ఞతని తెలుపుకుంటాయన్నమాట. అందుకని చెప్పేసి ఈవిడకి పూజ చేయడం వల్ల పాముల వల్ల ఎటువంటి సమస్య రాదు. అలాగే నాగదోషాలు ఉన్నవాళ్ళు, కాలసర్ప దోషాలు ఉన్నవాళ్ళు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే తక్షణమే తొలగిపోతాయని ఒక కథ ఉందండి. ఈవిడ గ్రామదేవతగాను అటు సర్పదేవతగాను ఎన్నో పూజలు అందుకుంటూ ఉందండి. ఈ నాగపంచమి సందర్భంగా ఈ మానసాదేవిని తలుచుకోవడం నాకెంతో సంతోషంగా అనిపిస్తుందండి. వచ్చే సంచికలో మరొక టాపిక్తో మేము ముందరకు వస్తా. అంతవరకు సెలవు.